హాయ్ గాయ్స్, నేను మీ పాషా. ఇదేంటని చూస్తున్నారా? అదే స్పెషల్ ఐటమ్. దీన్నే అరిటాకుల భోజనం అంటారు. స్పెషల్ నా కోసం నా ఫ్రెండ్స్ ఇక్కడ బాగుంటుంది భోజనం నడని వాళ్ళే ట్రీట్ ఇచ్చారు, చిన్న లంచ్ ట్రీట్. చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్. మనోడు మెనూ తెచ్చిండు. ఏంట్రా మెనూలో ఏమున్నాయి ఐటమ్ చూద్దామని చూస్తే వాళ్ళు నోరు మూసుకొని ఆడ మెనూ పెట్టేసి మేము చెప్పింది తిను, ఈ స్పెషల్ ఐటమ్ నీ ఫేవరెట్ అని చెప్పారు. సరేలేగా వాళ్ళంతా చెప్పారు కదా, వాళ్ళే కదా ఇప్పుడు ఎట్లన్నా బిల్ కట్టేదని మనం ఇక మనోడైతే అరిటాకులు పరిచిండు మంచిగా. ఇంకేంట్రా వస్తలేడు వీడు, ఎప్పుడు తెస్తాడు, ఆకలేస్తుంది, 2 అయిపోయింది టైము. ఇక అన్ని కర్రీ తెచ్చి వాళ్ళకి ఫస్ట్ వడ్డిస్తున్నాడు. ఫస్ట్ వెజ్ వచ్చింది. వాళ్ళు వెజ్ తింటారు, నాన్ వెజ్ తినరు, ప్యూర్ వెజ్ వాళ్ళు. మనం అంటే నాన్ వెజ్. ఇక నా కోసం నువ్వేం వెజ్ తింటావులే, నాన్ వెజ్ తిను అని నా కోసం స్పెషల్ అంటే స్పెషల్ ఐటమ్ అది అప్పడం అప్పడం అప్పడం. ఇంకా నా ఐటమ్ రాలేదని అప్పటిదాకా అప్పడం తినని ఇచ్చిండు వాడు. ఇక ఇక ఇది ఆవగాయ, ఇదేమో పల్లి చట్నీ, ఇది అదేదో తెలియదు నాకు. ఇదైతే పల్లీల పొడి, మస్తు ఉంటుంది, మస్తు అంటే మస్తు. ఇది నెయ్యిలో బిర్యానీ వేసుకొని తిన్నా భయ్యా, సారీ, బిర్యానీలో నెయ్యి వేసుకొని తిన్నా మస్తు ఉంది. వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళే నాకు ఈరోజు లంచ్కి ఆహ్వానం చేసిర్రు. నా ఐటమ్ వచ్చేసింది వేడి వేడి బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. ఇది ఓన్లీ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ మస్తు ఉంది. ఇప్పుడు దీంట్లో నేను స్పెషల్గా నెయ్యి వేసుకున్న అప్పడంతో తిన్నా బిర్యానీ. ఫస్ట్ టైం బిర్యానీ అప్పడం ఫస్ట్ టైం తిన్నా, బాగుంది నిజంగా. అంటే నిజంగా క్రేజీ. అందరూ మన ప్లేట్లో తింటుంటే నేను అరిటాకులో బిర్యానీ తిన్నా, అదే స్పెషల్ ఐటమ్. అలాగే ఈ వీడియో నచ్చుతుందని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ, చాలా అంటే చాలా బాగుంది భయ్యా బిర్యానీ. ఒక్క రేంజ్ మజా వస్తుంది తెలుసా. అంటే ఫస్ట్ టైం అరిటాకులో బిర్యానీ తినడం, అది కూడా పాపడ్తోటి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. స్పెషల్ థ్యాంక్స్ అబ్బా మీ ఇద్దరికి నిజంగా. అంటే నేనే అడిగా స్పెషల్ ఐటమ్ ఎక్కడ ఉంటాయంటే, సరే రా ఇక తీసుకెళ్ళి తినిపిస్తారన్నారు. ఇక తినేసినాం, అంత బాగుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.